హరే కృష్ణ. ఈ వీడియోని పరమపూజ్యులు మరియు హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థాపకాచార్యులైన ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి సమర్పిస్తున్నాము. శ్రీకృష్ణుని పవిత్ర నామాన్ని జపించటంలో మరియు నృత్యం చేయటంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండే శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వామి అనే 6 గోస్వాములకు మనం గౌరవప్రదమైన నమస్కారాలు తెలియచేద్దాం. మనం ఈ వీడియోలో శ్రీల రఘునాథ దాస గోస్వామి మరియు అతని లీలల గురించి చర్చించుకుందాం. రఘునాథ దాస పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని సప్తగ్రామ్కు 2 మైళ్ల దూరంలో ఉన్న శ్రీ కృష్ణాపూర్లో ఒక కాయస్థ జమీందారు కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి గోవర్ధన్ చాలా ధనవంతుడు మరియు రఘునాథుడు అతనికి ఏకైక కుమారుడు. చిన్నతనంలో తన కుటుంబ గురువు అయిన బలరామాచార్య వద్ద వేదాలను అభ్యసించాడు. బలరామాచార్య హరిదాస్ ఠాకూర్ను చూడ్డానికి రఘునాథుడిని తీసుకువెళ్తాడు మరియు హరిదాస్ ఠాకూర్ అతనికి చైతన్య మహాప్రభు గురించి మొత్తం చెబుతాడు మరియు రఘునాథుడు ఎల్లప్పుడూ కృష్ణుడి లీలలను వినేవాడు. ఒకసారి చైతన్య మహాప్రభు సమీపంలో ఉన్న శాంతిపూర్ అనే గ్రామానికి వచ్చాడు. రఘునాథుడు చైతన్య మహాప్రభుని చూడ్డానికి తీసుకుని వెళ్ళమని తన తండ్రిని వేడుకున్నాడు. కానీ అతని తండ్రి అందుకు నిరాకరించాడు. గోవర్ధనికి తన 15 ఏళ్ల కుమారుడిని తీసుకుని వెళ్ళటం ఇష్టం లేదు. కానీ రఘునాథుడు ఎలాగైనా ఇంటి నుంచి పారిపోయి చైతన్య మహాప్రభుని చూడాలని కోరుకున్నాడు. రఘునాథుడు తన ఇంటి నుండి పూరికి పారిపోవడానికి అనేక వృధా ప్రయత్నాలు చేశాడు. ఒకానొక సమయంలో అతని తండ్రి అతనిని పట్టుకున్నాడు. 11 మంది కూడిన ఒక ఖైదీ బందీలో ఉంచాడు. కొన్నేళ్ల తర్వాత చైతన్య మహాప్రభు శాంతిపూర్కు తిరిగి రావడంతో రఘునాథుడు ప్రేమ భాష్పాలతో మళ్లీ కలుసుకున్నాడు. రఘునాథుడు అన్నీ వదులుకుని చైతన్య మహాప్రభుని అనుసరించాలని దహదలాడాడు. కానీ భగవంతుడు అతనితో అన్నాడు, రఘునాథ, నువ్వు ఎప్పటికైనా ఓపికతో ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రాపంచిక మనిషిలా జీవించు. క్రమక్రమంగా నెమ్మదిగా ప్రపంచ మహాసముద్ర తీరానికి చేరుకోవచ్చు. సన్యాసాన్ని ప్రదర్శించవద్దు. ఇంద్రియ వస్తువులను నిజమైన నిరాసక్తి లేదా వైరాగ్యం స్ఫూర్తితో స్వీకరించు. మీ మాటల వ్యవహారాలను బాహ్యంగా నిర్వర్తిస్తూనే మీ హృదయంలో శ్రీకృష్ణునితో స్థిరమైన అనుబంధాన్ని కొనసాగించు. త్వరలోనే కృష్ణుని అనుగ్రహంతో నీకు విముక్తి లభిస్తుంది. బృందావనం నుంచి తిరిగొచ్చాక పూరిలో నన్ను కలువు అని చెప్పాడు. గౌరవంగా చైతన్య మహాప్రభు మాట విని రఘునాథుడు ఇంటికి వెళ్ళాడు. మహాప్రభు సలహాను అనుసరించి ఏ విధమైన ప్రాపంచిక మమకారం లేకుండా తన తల్లిదండ్రులను ప్రసన్నం చేసుకోవడానికి లౌకిక విధులపై దృష్టి పెట్టాడు. క్రమంగా అతనిపై తమ నియంత్రణను సడలించారు. చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన తండ్రి గారి ఆస్తులను, ఇంటిని చాలా బాగా నిర్వహించాడు. ఇది అతని తల్లిదండ్రులను సంతృప్తిపరిచింది. అతను ఇప్పుడు తన కుటుంబము అంతా జీవితంలో సంతోషంగా మరియు సురక్షితంగా ఉన్నాడని భావించారు. అయితే వీటన్నిటినీ వదులుకునే రోజు కోసం రఘునాథుడు తన హృదయంలో ఆరాటపడ్డాడు. ఆ విధంగా రఘునాథుడు యుక్త వైరాగ్యాన్ని అనుసరిస్తూ తప్పని పరిస్థితుల్లో వైరాగ్యాన్ని తిరస్కరించి కొన్నేళ్లు గడిపాడు. రఘునాథ్ దాసు ఇలా 1 సంవత్సరం మొత్తం గడిపాడు. ఫస్ట్ క్లాస్ వ్యాపారవేత్తగా నటించాడు. కానీ మరుసటి సంవత్సరం అతను ఇంటిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు రాత్రి ఒంటరిగా లేచి ఇంటి నుంచి పారిపోగా అతని తండ్రి అతడిని గుర్తించి తిరిగి తీసుకొచ్చాడు. ఇది దాదాపు ప్రతిరోజు జరగడం ప్రారంభించింది. రఘునాథ్ దాసు తన ఇంటి నుండి తప్పించుకోవటం, అతని తండ్రి అతన్ని తిరిగి తీసుకొచ్చేవాడు. ఇలా ప్రతిరోజు జరగడం సాధారణమైపోయింది. రఘునాథ్ దాస్ తల్లి తండ్రితో మాట్లాడుతూ, మన అబ్బాయికి పిచ్చి పట్టింది, అతన్ని తాళ్లతో కట్టి ఇక్కడే ఉంచండి అన్నారు. అప్పుడు తన తండ్రి, మన అబ్బాయి ఇంద్రుడిలా ధనవంతుడు, అతని భార్య దేవదూతలా అందంగా ఉంటుంది, అది కూడా అతన్ని ఇంట్లో ఉంచకపోతే తాళ్లు ఏమి మేలు చేస్తాయి? చైతన్య మహాప్రభుని అనుగ్రహం పొందాడు. ఇంతటి పిచ్చివాడైన భక్తుడిని ఇంట్లో ఎవరు ఉంచగలరు అని చెప్పసాగాడు. మరుసటి రోజు రఘునాథ్ దాస నిత్యానంద స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళాడు. రఘునాథ్ దాస చాలా వినయంగా ఉండి దూరంగా ఉండి నమస్కరించాడు. భగవంతుడు అతన్ని పట్టుకుని రఘునాథుని తలపై తన ఆశీర్వాదం ఉంచి, దొంగ, నా దగ్గరికి రావటానికి బదులు దూరంగా ఉన్నావు కదూ, ఉండు, ఇప్పుడు నిన్ను బంధించాను కాబట్టి నిన్ను శిక్షిస్తాను.
ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పండుగ చేసి నా స్నేహితులందరికీ పెరుగు అన్నం తినిపించు అని చెప్పసాగాడు. రఘునాథ్ దాస ఖచ్చితంగా దీనిని శిక్షగా భావించలేదు. అతను చాలా సంతోషించాడు మరియు వెంటనే అన్ని రకాల ఆహారాలను కొనడానికి తన మనుషులను పంపాడు. అన్నం, పెరుగు, పాలు, స్వీట్లు, పంచదార, అరటిపళ్ళు తదితర రుచికరమైన వస్తువులను తీసుకువచ్చారు. ఒక పండుగ జరగబోతోందని విన్న ప్రజలు, ఇంకా చాలా మంది బ్రాహ్మణులు, ఇతర పురుషులు రావడం ప్రారంభించారు. రఘునాథ్ దాస జనసమూహం మరింత పెద్దవడాన్ని గమనించాడు కాబట్టి అతను ఇతర గ్రామాల నుండి ఎక్కువ ఆహారాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అతను 300 పెద్ద గుండ్రని కుండలను కూడా తీసుకువచ్చాడు. చెరిగిన బియ్యాన్ని నానబెట్టడానికి మరో 7 భారీ కుండలను ఉపయోగించారు. రఘునాథ్ దాసు తన ప్రియమైన నిత్యానందుడిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ కష్టాలన్నీ అనుభవించాడు. ఒక చోట పెద్ద కుండీల్లో బియ్యాన్ని వేడి పాలలో నానబెట్టారు. తర్వాత సగం అన్నంలో పెరుగు, పంచదార, అరటిపండు కలిపారు. మిగతా సగభాగాన్ని కండెన్స్డ్ మిల్క్, అరటిపండ్లతో కలిపి ఇచ్చారు. తర్వాత పంచదార, నెయ్యి, కర్పూరం కలిపారు. నిత్యానంద స్వామి తన సహచరులతో కలిసి కూర్చున్నాడు. వారందరూ లెక్కలేనంత మంది ఉన్నారు. అందరికీ 2 మట్టి కుండలు సమర్పించారు. ఒకటి పెరుగుతో చేసిన అన్నం, మరొకటితో పాలతో చేసిన అన్నం. నిత్యానందుడు ఒక పెద్ద వేదికపై కూర్చున్నాడు. కానీ అక్కడ అందరికీ తగినంత స్థలం లేదు. కొందరు గంగా నది ఒడ్డుకు వెళ్లి అక్కడ వండిన అన్నం తిన్నారు. నది ఒడ్డున చోటు దక్కని మరికొందరు నీటిలో దిగి తినడం ప్రారంభించారు. వండిన అన్నం అందరికీ వడ్డించగానే నిత్యానంద స్వామి ధ్యానంలో చైతన్య మహాప్రభువుని అక్కడికి తీసుకొచ్చాడు. నిత్యానంద స్వామి లేచి చైతన్య మహాప్రభుడితో కలిసి పెరుగు